నమస్తే. ఇరాన్, అమెరికాల యుద్ధ విరమణ చర్చలు పాకిస్తాన్‌లో జరుగుతాయి అని ఆ దేశ ప్రధానమంత్రి, ఆ దేశపు మిలిటరీ జనరల్ అసీం మునీర్, షాబాజ్ షరీఫ్ వీళ్ళు చెప్పుకొస్తున్నారు. వాళ్ళకి మీడియేషన్ చేయమని అమెరికా వాళ్ళు కోరారో, ఇరాన్ వాళ్ళు కోరారో తెలీదు. వీళ్ళు మాత్రం ఇద్దరు మేము మీడియేషన్ చేయబోతున్నాం ఈ 2 దేశాలకి. పశ్చిమాసియాలో తీవ్రంగా పరిణమించిన ఈ పరిస్థితిని మేము చక్కదిద్దుతామని మీడియాలో చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి వస్తే యుద్ధాన్ని 5 రోజుల పాటు బ్రేక్ పెట్టి చర్చలు జరిపి దీన్ని పరిష్కరించుకుంటామని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేసినాడు. ఆ తర్వాత ఈరోజు భారత ప్రధానమంత్రితో నరేంద్ర మోడీ గారితో ఆయన ఫోన్ చేసి ఈ విషయం మీద చాలాసేపు మాట్లాడారంట. దీని మీద నరేంద్ర మోడీని మీడియేషన్ చేయమని కూడా ఆయన కోరారని తెలుస్తుంది. కానీ ఇరాన్, అమెరికాల మధ్య మీడియేషన్ చేయడానికి కావలసిన అర్హతలు ఏంటి? ఏ అర్హతలు ఉండాలి? పాకిస్తాన్కి ఆ అర్హత ఉందా అనేది మనం ఆలోచించాలి. పాకిస్తాన్ అనేది పేరుకి ప్రజాస్వామ్య దేశమే. ఆ దేశ వ్యవహారం, వాళ్ళ రాజకీయ పరిస్థితులు, వాళ్ళ మిలిటరీ యొక్క బిహేవియరు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. చాలా హార్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఎవరు ఏ పదవిలో ఉంటారో, ఏ పదవిలో ఎవరిని తప్పిస్తారు, ఏం జరుగుతుందో, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో, ఎక్కడ తీవ్రవాద చర్య జరుగుతుందో, ఇలాంటివి ఎక్కువ. ఈ దేశాలకు చెందిన ఈ పెద్ద మనుషులిద్దరూ మీడియేషన్ చేస్తామంటే అమెరికా వాళ్ళు, ఇరాన్ వాళ్ళు ఒప్పుకుంటారా అనేది ఒక అనుమానమే. కానీ ఆ అర్హత కలిగిన వ్యక్తి శాంతి స్వభావమైన భారతదేశ లీడర్షిప్కి ఆ అవకాశం అయితే ఉంటుంది. నరేంద్ర మోడీని అడిగారు అంటే దానికి అర్థం ఉంది, దానికి ఆయనకి ఒక ఎలిజిబిలిటీ ఉంది. అందువల్లే ట్రంప్ అడుగుతున్నాడని తెలుస్తుంది. ఈయన ఎంతవరకు చొరవ చూపిస్తారో, కానీ మనకు అవసరం ఉంది. ఇరాన్, అమెరికాల మధ్య తగువ తీర్చాల్సిన అవసరం అన్ని దేశాలతో పాటు మన దేశానికి ఉంది. కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఇద్దరితో మాట్లాడి ఆ విషయాన్ని సెటిల్ చేయగలిగిన కెపాసిటీ ఉండే వ్యక్తి ఎవరో దానికోసం వెతుకుతూ ఉన్నారు. చైనా, రష్యా వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్పినా కానీ ఇరాన్ వింటుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపుతారా లేదా అనేది ఒక అనుమానమే. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల జరిగే పరిణామాల్లో ఎక్కువగా లాభపడుతుంది చైనా, ఆ తర్వాత కొంతవరకు లాభపడుతుంది రష్యా. ఎందుకనంటే రష్యా నుంచి కొన్న ఎక్కువ శాతం ఆయిల్లో ప్రపంచమంతా అమ్ముకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో చైనా ఉంది. దీనికి అమెరికా కూడా అంగీకరించి చైనాని, దాంతోపాటు భారతదేశాన్ని కూడా ఈ ఆయిల్ని మార్కెట్ చేయమని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా రష్యా కూడా తమ ఆయిల్ని పాత $60 కాకుండా ఇప్పుడున్న ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న $130 పర్ బ్యారల్ ఆ రేటుకి అమ్ముకుంటే ఎంత ఆదాయం వస్తుందో ఊహించండి. సో వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు గమ్ముగా ఉండి ఈ యుద్ధం ఇంకొద్ది రోజులు జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంలో కూడా ఉండొచ్చు. ఇంకో విషయం, అమెరికా మిత్ర దేశాలను రష్యా వద్ద కొనమని చెప్తుంది కానీ ఆ కొనడానికి వెళ్ళినప్పుడు రష్యా వాళ్ళకు కొన్ని అగ్రిమెంట్లు వేస్తారు. మినిమం 6 నెలలు, సంవత్సరం, లేకపోతే ఇన్ని కోట్ల బ్యారల్స్ మా దగ్గర కొంటేనే ఇస్తాము అని అగ్రిమెంట్ చేసుకుంటారు. వన్స్ ఆ అగ్రిమెంట్ జరిగిన తర్వాత యుద్ధం ఆగినా వీళ్ళకి పెద్ద నష్టం లేదు. అగ్రిమెంట్ జరిగిందిగా, ఆ బిజినెస్ డీల్ జరుగుతుంది, రావాల్సిన ప్రాఫిట్ వస్తుంది. కొంతమేరకు వాళ్ళ ఆర్థిక స్థితి చాలా మెరుగుపడుతుంది రష్యా వాళ్ళది. సో ఈ స్థితిలో రష్యా చైనాలని మీడియేషన్ చేయమని అడిగే అవకాశం చాలా తక్కువ. సో ఈ ఏషియాలో ఉన్న పెద్ద మనిషి తరహా దేశం ఏదన్నా ఉందంటే ఇండియాని నరేంద్ర మోడీని ఈ విషయం మీద మీడియేషన్ చేయమని అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇరాన్తో మనం మాట్లాడితే కొంతవరకు వాళ్ళు సమ్మతించే ఛాన్స్ కూడా ఉంది. వేచి చూడాలి నరేంద్ర మోడీ గారు ఎంతవరకు ఈ విషయంలో ముందుకు వెళ్తారు.